సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ఈరోజు పస్కా బలి పశువు అయిన యేసు ప్రభు గురించి కొన్ని సత్యాలు మీకు బోధించాలి. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. జీసస్ అవర్ పాస్ ఓవర్ ల్యామ్. పాస్ ఓవర్ అంటే దాటిపోవుట అని అర్థం. కార్యము నిర్గమకాండం 11, 12, 13లో సవిస్తారంగా మరి రాయబడి ఉంది. ఇశ్రాయేలీలు వారి జీవితంలో పస్కా పండుగను చాలా ప్రాముఖ్యమైన పండుగగా ఆచరించుకుంటారు. ఇది దేవుడు వారికి మరి చేసిన నిర్మించిన కట్టడై ఉన్నది. దీన్ని ఎత్తిపట్టి పౌలు భక్తుడు కొరింథీయులను హెచ్చరిస్తూ ఒక మాట అంటాడు. కొరింథీ సంఘంలో వ్యభిచార పాపం, విగ్రహారాధన, ఈ 2 పాపాలు దేవునికి చాలా హేయమైనది. ఒకటి విగ్రహారాధన, అది 10 ఆజ్ఞల్లో మొదటిది. దేవుని పూర్తి హృదయంతో ప్రేమించకుండా నీ మనసు వైదొలగి విగ్రహాల తట్టు వెళ్ళడం. రెండవది మరి 7వ ఆజ్ఞ, వ్యభిచరించకూడదు. వ్యభిచారం అనే పాపము కొరింథీ సంఘంలో ఉండింది, విగ్రహారాధన ఉండింది. అందుకే ఈ కొరింథీయులు విశ్వాసుల మధ్యలో కూడా ఇలాంటి పాపాలు ఉన్నందుకు యేసు ప్రభువుని గురించి చాటిస్తూ పౌలు భక్తుడు 1 కొరింథీ 5వ అధ్యాయంలో 6-7 వచనాలు చూడండి. 1 Corinthians 5th chapter 6 and 7. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులియజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెలతో పండుగ ఆచరిద్దాం. అంటే పాత నిబంధనలో పులియని రొట్టెల పండుగ, ఈ పస్కా పండుగతో పాటు పులియని రొట్టెల పండుగ చేస్తారు. పస్కా పండుగ గురించి మీరు నిర్గమకాండం 11, 12, 13 వరుస చదవండి, చక్కగా అర్థమవుతుంది మీకు. అంటే యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో పస్కా బలిపశుగా మారినాడు కనుక ఈ దుర్మార్గత నుండి లేక పాపము నుండి దుష్టత్వం నుండి నీకు విడుదల కావాలంటే మరే మార్గం లేదు. యేసు పరిశుద్ధ రక్తం. అంటే యేసుక్రీస్తు ఇక్కడ వధింపబడిన గొర్రెపిల్ల లేక పస్కా బలి పశు, పాప భారములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. కాబట్టి మీలో పాపము కొద్దిగానైనా ఉండకూడదు. యేసు రక్తం చేత మీరు ప్రోక్షింపబడి కడగబడి ప్రతి దుర్నీతి నుండి మీరు విడిపింపబడాలి. నేను అన్ని పనులు బాగా చేస్తున్నా కానీ ఒక చిన్న వ్యభిచార పాపం ఉందంటే దేవుని దగ్గర ఏ పాపం చెల్లదు. కాబట్టి రావాల్సిన శిక్షను నువ్వు అనుభవిస్తావు. ఆ పాపం నుండి విడిపింపబడము దేవుని చిత్తం. అందుకే సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, మీరు పులిపిండి కొద్దిగైనను మీలో ఉండకూడదు. పులిపిండి ఒక పెద్ద ముద్దకు కొద్దిగా పులిపిండి చేరిసే ముద్దంతా పులియగొడుతుంది కదా, అలాగే నీలో ఉన్న కొద్ది అవిధేయత కూడా, కొద్ది పాపం కూడా నీ జీవితాన్ని పాడు చేసి నరకానికి, దేవుని ఉగ్రతకు, శిక్షకు నెట్టివేస్తుంది. కాబట్టి
ఈ పాతదైన పులిపిండి లేనివారుగా మీరు క్రొత్త ముద్ద కావాలి. ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కదా. పాత నిబంధనలో ఉన్న పస్కా పశువు ఎవరో కాదు, అది క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. అక్కడ పస్కాను వధించి ఆ రక్తాన్ని వారు గడప కమ్ముల మీద హిస్సోపుతో మరి ముంచి వారు అది చమిరినప్పుడు సంహారకుడు వారిని దాటిపోయినాడు. అలాగూ చేసిన వారి తొలిచూలు పిల్లలు ఎవ్వరు కూడా ఇశ్రాయేల్లో నాశనము కాలేదు. అంటే ఈ వధింపబడిన పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము నిన్ను మరణము నుండి విడిపిస్తుంది. సంహారకుడు దాటిపోయినాడు. అందుకే ప్యాస్ ఓవర్ అంటే దాటిపోవడం అని అర్థంతో కూడింది. కాబట్టి పౌలు అంటున్నాడు, పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గంతోనైనా దుష్టత్వంతోనైనా నీవు పులిపిండితో కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెలతో పండుగ ఆచరించు. నిర్గమకాండం 12వ అధ్యాయంకి రండి. ఇక్కడ మరి ఫరోకు దేవుడు సెలవిస్తున్నాడు, తన ప్రజలైన ఇశ్రాయేలును బానిసత్వం నుండి వారిని తొలగించి దేవుడు వారికి వాగ్దానం చేసిన కనాను రాజ్యంలోకి పంపాలని మోషే నాయకత్వంలో దేవుడు తెలియజేస్తున్నాడు. అప్పుడు ఫరో చాలా కఠినుడుగా ప్రవర్తిస్తున్నాడు. మనకు తెలుసు, ఫరో హృదయాన్ని కఠినపరిచింది దేవుడే. కొన్నిసార్లు కొందరు వ్యక్తులను కఠినపరుస్తూ ఉంటాడు. ఎందుకు కఠినపరుస్తున్నాడంటే నీలో ఇంకా ఉన్న శ్రేష్టమైన వాటిని దేవుడు వెలికి తీయాలని కఠినాత్ముల మధ్యలో నేను ఉంచుతాడు. ఇలాగే ఫరో హృదయము దినదినం కఠినమైపోతుంది. దేవుడు చెప్పిన ఏ మాట వినడం లేదు. ఐగుప్తులో తొలిచూలను మరి కుమారులను నేను సంహరింపబోచున్నాననే హెచ్చరిక మోషే ద్వారా ఫరోకు తెలియజేసినాడు దేవుడు. మరి మీ పాళెములో తప్పకుండా మరణదూత సంచరిస్తుంది కనుక ఆ దూత ఒకవేళ వచ్చి మీ తొలిచూలు పిల్లలను సంహరించకుండా మీరు నేను చెప్పినట్టు వినాలి. నేను మీకు ఒక కార్యాన్ని బయలుపరుస్తున్నాను, మీరు ఇలాగ చేయాలని పస్కా బలి గురించి మరి పులియని రొట్టెల పండుగ గురించి దేవుడు తన ప్రణాళికను మోషేకు బయలుపరుస్తాడు. ఈ పస్కా పండుగ అంటే ఏంటి అంటే మచ్చలేని గొర్రెపిల్లను, నిష్కల్మషమైన ఒక గొర్రెపిల్లను ప్రతి కుటుంబంలో ఆ గొర్రెను వధించాలి. ఆ రక్తము గడప కమ్ములకు పూయాలి. ఆ మాంసాన్ని ఒక కుండలో వేసి కుటుంబస్తులందరూ కలిసి దాన్ని భుజించాలి. ఒకవేళ అది మిగిలిపోతే దాన్ని మరుసటి రోజుకు దహించి వేయాలి. ఈ యొక్క మాంసం పులియని రొట్టెలతో చేదు కూరలతో తినాలి. ఎందుకంటే ఈ చేదు కూరలు ఎందుకు అన్నప్పుడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్న చేదు అనుభవాలన్నీ కూడా మరి దేవుని ప్రజలకు గుర్తు రావాలి. ఎట్టి చేదు పరిస్థితి నుండి దేవుడు వారిని విడిపించి వారి మార్గాన్ని చక్కజేసినాడు, వారికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నాడు, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలని ఇది ఒక కట్టడ పెట్టినాడు అన్నమాట దేవుడు. ఇది ఇశ్రాయేలు కట్టడగా భావించి వారిది ఆచరించుకుంటారు. అంటే నిర్గమకాండంలో 34లో కూడా ఉంది. మరి ఒక పేరు ఈ పస్కా పండుగకు పొంగని రొట్టెల పండుగ అని కూడా అని అంటారు. అంటే యేసు ప్రభు క్రొత్త నిబంధనలో ఒక పస్కా బలి వలె ఆయన వధింపబడినాడు. చూడండి, ఆ రోజుల్లో ప్రతి కుటుంబంలో ఒక పస్కా గొర్రెపిల్లను వధించడం అయింది. కానీ యేసు ప్రభు మనందరి కొరకు పస్కా బలి పశువుగా సిలువలో ఒకేసారి తన ప్రాణాన్ని తన రక్తాన్ని చిందించినాడు. కొన్ని నియమాలు ఉంది. గొర్రెపిల్ల మగపిల్ల అయి ఉండాలి, అది దోషం లేనిదై ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మరి దాని రక్తం తీసి గడప కమ్మల మీద చమురాలి, హిస్సోపుతో ముంచాలి. కొంచెములో రక్తం పెట్టి హిస్సోపుతో ముంచి గడప కమ్మల మీద రక్తపు గుర్తుంటేనే సంహారకుడు ఆ కుటుంబంలో ఉన్న మగచూలను నశింపకుండా దాటిపోతాడని. అది ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా కాపాడినాడు చూడండి. ఒకవేళ సంహారకుడు వచ్చి ఐగుప్తుల్లో తొలి పిల్లలను, రాజగృహంలో తొలి పిల్లలను
మరి పేదవారు గొప్పవారి ఇంట్లో ఉన్న తొలిచూలు పిల్లలు ఐగుప్తులేమి ఇశ్రాయేలేమి అందరినీ ఒకేసారి నశింప చేయకుండా తన ప్రజలను కాపాడుకోవడానికి ఇలాంటి ఒక మార్గాన్ని ఆ దేవుడు మోషేకు తెలియజేసినాడు. కనుక ఈ గొర్రెపిల్ల రక్తం ఇది చాలా పవిత్రమైన రక్తం అని పేతురు కూడా తన పత్రికలో అంటున్నాడు. మనము గొర్రెపిల్ల వంటి నిర్దోషమైన మరి నిష్కల్మషమైన రక్తము చేత మనము విమోచింపబడినాము. దీంట్లో ఏ డాగు మచ్చ కళంకము ఏదీ లేదు. ఎందుకంటే యేసు ప్రభులో ఏ పాపము లేకుండింది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 18 చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అంటే వెన్ యూ కంపేర్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ద న్యూ టెస్ట్మెంట్ ఇట్ ఈస్ సింక్రనైజింగ్ అన్నమాట. అంటే రెండు కూడా చాలా పోలికలు మనం చూస్తాం. అక్కడ కీడు కొట్టివేయడానికి, మరణం కొట్టివేయబడడానికి, సంహారకుడు దాటిపోవడానికి, మరి జీవము కలగడానికి, ఆ మరణాన్ని ఓడించడానికి ఈ పద్ధతి పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు కట్టడగా పెట్టినాడు. క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనమేమి బలి అర్పణ చేయడం లేదు, ఏ జంతు బలి నరబలి ఏదీ లేదు. కానీ యేసుక్రీస్తు ఆయనే పస్కా పశువుగా అంటే బలి తన ప్రాణాన్ని అర్పించినాడు. ఆ రక్తం ద్వారా మనకు విమోచన, ఆ రక్తం ద్వారా విడుదల, ఆ రక్తం ద్వారా సంహారకుని మనల్ని దాటిపోతున్నాడు. కీడు రాకుండా రక్తం చేత మనము కప్పబడుతున్నాం. ఈ రక్తం ద్వారా మరి మనకు స్వస్థత లభిస్తుంది. ఈ రక్తం ద్వారా విడుదల, విమోచన, రక్షణ ఇవన్నీ కూడా యేసు రక్తం ద్వారా. సిలువ కేంద్రము యేసు రక్తం. మరి సువార్త యొక్క గుండె యేసు రక్తం. మన విశ్వాసం యొక్క మూలరాయి యేసు రక్తం. యేసు రక్తం లేకుంటే మనం ఇలాగ కూడుకోమని కూడా నేను మీకు జ్ఞాపకం చేసిన. యేసు రక్తము జయము, యేసు రక్తము జయం అని విశ్వాసి పదే పదే పలుకుతూ ఉండాలి. భయం వచ్చినప్పుడు, సాతానుడు నిన్ను మీద దాడి చేస్తున్నప్పుడు, రోగం వచ్చినప్పుడు నీవు వీటన్నిటినీ దాటుకుంటూ రావాలి. యేసు రక్తము ద్వారా జయించాలి. పాపము నిన్ను వెంటాడుతున్నప్పుడు, శోధన నిన్ను మరి ఇబ్బంది పెడుతున్నప్పుడు యేసు రక్తం ద్వారా నాకు జయం ఉందని నీవు ధ్యానించాలి. యేసు రక్తం గురించి వల్లించాలి. హృదయంలో నీవు మరి విశ్వసించాలి. అంటే యేసు రక్తము చాలా శక్తి గలదని. మరి ఇప్పుడు మనం ఏ విధంగా పస్కా పండుగ ఆచరిస్తున్నాము? క్రొత్త నిబంధనలు అన్నప్పుడు క్రొత్త నిబంధనలో ప్రభు బల్ల కార్యక్రమం ద్వారా మనము పస్కా పండుగను ఆచరిస్తున్నాం. మీరు కూడి వచ్చినప్పుడెల్లా మీరు రొట్టె విరువుడి అని అపోస్తులు 2:42 వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండేది. వారు అనుదినం కూడా వారు కూడుకున్నారు. ఆనాడు ఇలాగ సుందరమైన మందిరాలే లేవు. వారు గృహాల్లో కూడుకున్నప్పుడెల్లా వారు ఈ యొక్క రొట్టె విరవడం అనే కార్యక్రమం చేసేది. ఎందుకంటే ప్రభు అంటాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు మీరు ఈ కార్యాన్ని చేయండి. 1 కొరింథీ 11వ అధ్యాయం చూడండి, 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. జ్ఞాపకం చేసుకోవాలి. అవును, యేసు ప్రభు నా కొరకు ఒక పస్కా బలి పశువుగా తన రక్తము నా కొరకు ధారపోసినాడు కదా. ఆయన ఒక వధింపబడిన గొర్రె పిల్లని ప్రకటన గ్రంథంలో రాసి ఉంది. ఇదిగో లోక పాపములు మోసుకొని పోసిన దేవుని గొర్రె పిల్లని బాప్తిసమిచ్చి యోహాను యేసు ప్రభువుకు పేరు పెట్టినాడు. లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల. కాబట్టి ఈ గొర్రె పిల్ల రక్తం ఇది నిర్దోషమైనది, నిష్కల్మషమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఇటువంటి రక్తం ద్వారా నేను విమోచింపబడిన కాబట్టి నేను తప్పకుండా
ఆయన చేసిన బలియాగాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. మరి ప్రభు బల్లలో పాలు పొందాలి అనంటే నువ్వు రక్షింపబడాలి. యేసు ప్రభు రక్షకుడని నమ్మాలి. హృదయంలో నీవు విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకోవాలి. ఏ భేదము లేదు. యేసు ప్రభు నామములో ప్రార్థన చేయి ప్రతివాడు కూడా రక్షణ పొందుతాడని రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో గ్రీసు దేశస్థుడని, హెల్లేనుడని, దాసుడని, స్వతంత్రుడని ఏ భేదం లేదు. యేసు నామమందు ప్రార్థన చేయవాడందరూ రక్షింపబడతారు. ఆయన అందరి పట్ల కృప చూపెట్టుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదు. మనం చేసేది అదే పని. ప్రభు రాకడ వరకు యేసుక్రీస్తు మన కొరకు బలి అయిన పస్కా బలి పశువు అని ఆయన మరణాన్ని ప్రచురం చేస్తున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎంత త్యాగం నీ కొరకు మరి చేసినాడు. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరము సమర్పించినాడు కదా. నువ్వు రొట్టె తిన్నప్పుడు బలి అయిన ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఆయన చిందించిన రక్తం, ద్రాక్షారసం త్రాగినప్పుడెల్లా సాదృశ్యంగా ఉన్న యేసు రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. అది ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురం చేయాలి. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురేసి. ప్రభు బల్ల గురించి సరి అయిన అవగాహన లేకుండా ఏదో గుడిలో ప్రసాదం అని తీసుకుంటారు. అది తెలియని వాళ్లకు తెలిసిన వాళ్ళు చెప్పాలి, ఇది ప్రసాదం కాదు, ఇది రక్షింపబడి బాప్తిసం పొంది మరి క్రీస్తును విశ్వసించి క్రీస్తు మార్గంలో ఉండేవారు తీసుకునేది ఇది రొట్టె ద్రాక్షారసం. ఈ రొట్టె యేసు దేహానికి నలిగిన ఆయన దేహాన్ని సూచిస్తుంది. మరి ద్రాక్షారసం నీ కొరకు చిందింపబడిన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తాన్ని సూచిస్తుంది. ఇది మనము తినడము త్రాగడం ద్వారా మనం జీవాన్ని పొందుకుంటున్నాం, మనం స్వస్థత పొందుకుంటున్నాం, మనం దినదినము శక్తి పొందుకుంటున్నాం అనే మాట తప్పకుండా తెలియని వారికి తెలియజేయాలి. క్రీస్తు మన పస్కా పశువు గురించి మనం ధ్యానిస్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 49 నుండి 51 వచనాలు చూడండి. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయి దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. అంటే పాత నిబంధనలు మనం చూసినాం కదా, పస్కా బలి పశువు యొక్క మాంసం ఉడకబెట్టి మరి అది భుజించాలి, చేదు కూరలతో కూడా అది మరి తినాలి, భుజించాలి అనే నియమాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు పెట్టినాడు కదా. అలాగే క్రొత్త నిబంధనలో మన పస్కా బలి పశువు ఎవరు? యేసు ప్రభు. ఇంతవరకు కూడా ఎన్నో పుస్తకాలు నేను కూడా చదివినాను, మీరు కూడా చదివి ఉండొచ్చు. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని ఎవరు అనలేదు. నేను జీవపు రొట్టెనని ఎవరు అనలేదు. ఎవరికి ఉంటుంది ఈ పేరు రొట్టె అని? ఉండదు, యేసు ప్రభుకే ఉంది. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని అంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఆహారము మన్నాను కురిపించినాడు కదా. ప్రతి ఉదయం లేచి వారు తాజాగా మన్నాను కూర్చుకోవాలి. ఉదయం లేవాలి. చూడండి, నాకు చాలా నచ్చిన సంగతి ఏంటంటే దేవుని ప్రజలు ఉదయం లేవాలి మన్నాను కూర్చుకోవడానికి. ఆరాధించడం కూడా శ్రేష్టమైన సమయం ఉదయకాలం, ప్రశస్తమైన గడియలు. వారు ఒకవేళ తడువు చేస్తే మన్నా కరిగిపోయేది, సూర్యరశ్మి, వారికి దొరకదు ఆహారం. అందుకే వారికి దేవుడు పెట్టిన నియమం వారు ఉదయమే లేవాలి. అరణ్యంలో దేవుడు పరలోకం నుండి కుమ్మరించిన ఆ మన్నాను వారు కూర్చుకోవాలి. ఏ దినానికి అదే, మరి రేపటి కొరకు ఈరోజు కూర్చుకోరాదు, ఏ దినానికి అదే కూర్చుకోవాలి. ఆ ఆహారం చాలా న్యూట్రిటివ్ వాల్యూ అంటే చాలా పోషక విలువలతో కూడిందంట. వారు అరణ్యంలో మన్నాను తినే అంత వాకింగ్ చేసినారు. చూడండి, ఎన్ని అడుగులు నడిచినారు, ఎన్ని వేల మైళ్ళు నడిచినారు.
వాళ్ళ కాళ్ళు వాయలేదంట, వారి మరి ఆరోగ్యము సన్నగిలలేదు, వారి సత్తువ తగ్గలేదని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే అంత బలమైన ఆహారం తిన్నా వారు చనిపోయినారు కదా. కానీ యేసుప్రభు అంటున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ జీవాహారం నీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంది. ఇది రొట్టె అన్నమాట. యేసుప్రభు ఒక మాట అంటాడు, మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకుతారు. హల్లెలూయా. ఓ ఇట్స్ అ లివింగ్ వర్డ్, దట్ ఈస్ యువర్ ఫుడ్. ద మోర్ యు ఈట్ దిస్ బ్రెడ్, నువ్వు ఎంతగా తింటావు అంతగా పుష్టివంతంగా ఉంటావు. దేవుని స్తోత్రం. యు విల్ బికమ్ మైటీ ఇన్ ద సైట్ ఆఫ్ పీపుల్, ఇన్ ద సైట్ ఆఫ్ ద డెవిల్. ద డెవిల్ విల్ ట్రెంబుల్ ఎట్ యూ. ఎందుకంటే ఇది నీకు శక్తినిస్తుంది, నీ మరణాన్ని కొట్టివేస్తుంది, అంటే నిత్య జీవంలోకి నిన్ను దాటిస్తుంది. అందుకే అరణ్యములో మన్నాను తిన్నవారంతా చనిపోయినారు, కానీ దీని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించు, ఎల్లప్పుడూ జీవించండి. మరి ఇప్పుడు సిమెట్రీస్ ఎందుకని అడుగుతారేమో మీరు, అందరు చనిపోతున్నారు కదా అని అంటారు. ఇది ఒక గూడు మాత్రమే. ఇది ఈ గుడారం వదిలిపెట్టి మనం సదాకాలం యేసు ప్రభుతో కూడా ఉండడానికే వెళ్తున్నాం. అదే మన ధ్యేయమై ఉన్నది. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు, అంటే ప్రభువును స్వీకరించిన వానికి రెండవ మరణం లేదు, నిత్య జీవమే వాగ్దానము చేయబడింది. అందుకే మన్నాను తిన్నవారు చనిపోతారు, ఒకవేళ నరకానికి వెళ్ళిపోతారేమో అవిధేయులే, కానీ ఈ ఆహారం తినవాడు నిరంతరం జీవిస్తాడు, నిత్య జీవంలోకి వెళ్ళిపోతాడని అర్థం. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూడండి, ఏ విధంగా పస్కా బలి పశువును వారు వధించి ఆ రక్తము గడప కమ్ముల మీద పూసి సంహారకుని చేత తొలిచూలు పిల్లలు మరణం కాకుండా ఆ సంహారకుడు దాటిపోయినాడు, వారికి జీవము లభించిందో, అలాగే క్రొత్త నిబంధనలో పస్కా బలి పశువైన యేసు ప్రభు మన కొరకు వధింపబడిన గొర్రెపిల్ల వలె ఉన్నాడు. ఆయన మన కొరకు రక్తము చిందించినాడు. ఆయన శరీరం అను రొట్టెను, ఆయన రక్తం అనే ద్రాక్షారసాన్ని సూచిస్తున్న ప్రభు బల్ల కార్యక్రమంలో మనం పాలు పొందడం ద్వారా మంచి మనస్సాక్షితో మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు బల్లలో పాలు పొందడం, అది చాలా బలము విశ్వాసి. చాలామంది ప్రభు బల్లలో పాలు పొందరు, కానీ నన్ను జ్ఞాపకము చేసుకుంటకై మీరు దీన్ని చేయుడని చెప్పినాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనకు శక్తి. సిలువను గురించిన ధ్యానం మనకేమిస్తుంది? శక్తి. రక్షింపబడు వారికి శక్తి. ఆయన మరణాన్ని మనము స్మరిస్తున్నాము, అది మన దినదిన జీవితానికి శక్తిని ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 52వ వచనం చూడండి, యోహాను సువార్త 6:52 నుండి, యూదులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించింది. ఏమర్థమవుతుందండి? ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానము వెర్రితనం, వాళ్ళకి ఏం అర్థం లేదు. యూదులకు అక్కడ చుట్టూన్న వారికి ఈ మాటలు ఏం అర్థం కావడం లేదు. యేసు ప్రభు చెప్పింది ఏంటి? శరీరాన్ని తినమంటాడు, రక్తాన్ని తాగమంటాడు, ఏం మనం నరరూప రాక్షసులమా ఏంటి అని అనుకుంటున్నారు వాళ్ళు. శరీరాన్ని తినమంటున్నాడు ఏంటి? కావున యేసు ఇట్లనే, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. మీకు జీవం కావాలంటే యేసును ధ్యానించాలి, మీకు జీవము కావాలంటే సిలువను ధ్యానించాలి, స్వస్థత కావాలంటే నిదానించి సిలువ తట్టు చూడాలి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఎట్ ద క్రాస్. సిలువ చెంత నీకు లభించదంటూ ఏ దీవెన లేదు. హల్లెలూయా. నీ పాపం పోవాలంటే, నీ రోగం పోవాలంటే, నీ శాపం పోవాలంటే, అపవాది క్రియలు లయం కావాలంటే, నీకు దీవెన రావాలంటే సిలువను స్మరించాలి. సిలువే మనకు మార్గం. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టినాడు కదా. ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఇచ్చిన కట్టడను ఆచరిస్తున్నారు, అదేవిధంగా క్రొత్త నిబంధనలో ఈ పస్కా బలి పశువు అయిన యేసు ప్రభువును స్మరించుకోవడం ద్వారా, ఆయనను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం దినదినము నూతనమైన శక్తిని పొందుకుంటున్నాం. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదు.
నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్య రూపంలో యేసు ప్రభువు మన మధ్యలో వచ్చినాడు. అందుకే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం యేసు మాటలు ధ్యానించడం ద్వారా, అంటే పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని దివారాత్రం, ఇది రొట్టె అన్నమాట. నీకు ఇది భుజిస్తున్న కొలది నీకు శక్తి. యెహోషువతో దేవుడు సెలవిస్తాడు, నువ్వు నాయకునిగా ఉండాలనుకుంటున్నావా, నువ్వు ప్రజలను నడిపించాలంటే నువ్వు దివారాత్రము దేవుని వాక్యాన్ని ఏం చేయాలి, ధ్యానించాలి. అప్పుడు నీ ప్రవర్తన చక్కగా ఉంటుంది. నీవు చక్కగా ప్రవర్తించాలని అనుకుంటే దేవుని వాక్యము దివారాత్రం ధ్యానించాలి. కుడికి కానీ ఎడమకు కానీ నీవు తొట్టిల్లవు. నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు మీ ఎదుట నిలవనేరడు. ఎంత గొప్ప గొప్ప వాగ్దానాలు దేవుని వాక్యము ధ్యానించేవారు. మొదటి కీర్తనలో ఉంది, దివారాత్రులు దేవుని వాక్యము ధ్యానించువాడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, వాడు చేయనదంతయు సఫలమును. ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్దామా? కాబట్టి ఈరోజు యేసు ప్రభు పస్కా బలి పశువుగా ఈ లోకానికి వచ్చినాడనే సంగతి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. మరి ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, రక్షణ పొందాలి, ప్రభు బలలో పాలు పొందాలి. మరి జీవాహారమైన దేవుని వాక్యాన్ని నీవు భుజించాలి. ఆయన చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకుంటకు మీరు ఈ కార్యాన్ని చేయాలి అని ఆదేశము కొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. ఇక్కడ సో మచ్ ఆఫ్ ప్రొవిజన్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. వధింపబడిన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎన్నెన్ని దీవెనలు. మొట్టమొదట అది నిన్ను కప్పుతుంది. ఒక పల్లవి వాడతాం కదా, నిన్ను పాపము నుండి ప్రొటెక్ట్ చేసేది, మరణం నుండి నిన్ను కాపాడేది, ఈ లోకరీతిగా ఉన్న మోసాలు టక్కరితనం నుండి నిన్ను భద్రంగా కాపాడేదంటే యేసు క్రీస్తు రక్తపు వలయంలో నువ్వు భద్రంగా ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి బట్టి ప్రార్థన చేసి ముగిస్తాను. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఎంత గొప్ప బలి నీవు సిలువలో మా కొరకు అర్పించినావు. నీ ప్రాణం పెట్టినావు, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించినావు సంఘానికి ఒక విలువ ఉంది నాయ. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయుటకు, మేపుటకు మిమ్మను నియమించిన గొప్ప దేవుడు ఎంత బాధ్యతాయుతంగా జాగ్రత్తగా పరిపాలించాలని అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 28లో పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. అవును తండ్రి, ఎంత భద్రంగా సంఘాన్ని నడిపించాలి, అది గొప్ప బాధ్యత అయి ఉన్నది. కాబట్టి సమాధానము దయచేయండి, సామర్థ్యము దయచేయండి, శక్తిగల ఆత్మతో నింపండి. పరిశుద్ధాత్మ లేనిది మేము ఏ కార్యం చేయలేం. శక్తి చేత బలం చేత కాదు, ఈ ఆత్మ ద్వారా మేము కోరుతూ ప్రార్థన చేస్తున్నాం అని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే.
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామం